ఆలోచన కూడా దురదృష్టకరం. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణ పరంగా ఇబ్బందులు కలగజేయడం మీకు సంతోషం. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి, శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఇది ప్రజాస్వామ్యం, ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జిల్లా సమ్మె చేస్తున్నాడు. సకల జిల్లా సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నట్టు వీళ్ళు నేరుగా అందరూ రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. ఇదిగా ఈ మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు మీ అధికారం వచ్చడానికి. ఇలా 2,800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. మేము అనుకున్నాము 2021 పిఆర్సీ ఇచ్చినాము, 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగుల కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంపెనీస్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అని ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకుని ఒక లీగల్ గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఒకటి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఎంఎంటీఎస్ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం కోరితే అయిపోతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. నాట్ నేనేమి చట్టం, బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడలేదు, జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు. రండి, మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకే అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికార బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకున్నామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు